నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 21వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృత్తికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి దశమి తిథి. శతభిష నక్షత్రం సాయంత్రం 6:58 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 12:35 వరకు, తదుపరి విష్కుంభ యోగం. తైతల కరణం సాయంత్రం 4:13 వరకు, గరజి కరణం రాత్రి 3:21 వరకు ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 3వ పాదంలో రాత్రి 10:20 వరకు, తదుపరి కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 1:03 నుండి 2:34 వరకు, అమృతకాలం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం రాత్రి 1:41 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:59 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:50 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. రేపు చండికాదేవి పూజ. మార్కండేయ పురాణం ప్రకారం కుటుంబ, ఆరోగ్య, శత్రుమూలక సమస్యల నుండి బయటపడటానికి రేపు దుర్గాదేవి అమ్మవారి మరో అంశ అయిన చండికాదేవి అమ్మవారిని పూజించడానికి ప్రశస్తమైనది. సాయన రవి మిథున రాశిలోకి ఇవాళ రాత్రి 12:24 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మిథునాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలించే షడశీతి పుణ్యకాలం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఉంటుంది. ఏకార్కడ దోషం ఈ రోజు రాత్రి 2:50 నుండి రేపు సాయంత్రం 6:58 వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం కృతికా నక్షత్రంలోనూ, చంద్రుడు శతభిష నక్షత్రంలోనూ ఉన్న సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో మొదటి 3 పాదాలు, మీనరాశిలో 4వ పాదంతో ఉండే ఈ నక్షత్రం 2 తారకల సముదాయం. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత గురువు. తుపాన్లకు కారకుడు. రుద్రతత్వానికి రూపమైన అజచరణ అనే దేవత సంరక్షకుడు. ఉగ్ర క్రూర స్వభావం. ముహూర్త నిర్ణయ విషయంలో పూర్వభద్ర నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది. బృహత్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం ధనస్సు, మీన రాశుల వారికి పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు. ఈ నక్షత్ర సమయంలో వ్యవసాయ పనులు చేయటానికి, మాంసము, పశువులను అమ్మటానికి, నీటికి సంబంధించిన యంత్ర పరికరాలు కొనుగోలు చేయటానికి అనుకూలం. ప్రేమ, స్నేహం వంటి విషయాలను వ్యక్తీకరించడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చండికాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.